కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నర్సాపురం మండలం పెదవైనవాలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను మంత్రి పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. మంత్రి సీతారామన్కు మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యుల కేశవ్, ఎమ్మెల్యే నాయకర్, పితాని సత్యనారాయణ స్వాగతం పలికారు. అనంతరం పెదవైనవాలంకలో ఏర్పాటు చేసిన మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ వీక్షించారు. ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి. ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు, తూర్పుతాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది. సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పుతాడులో పని కొంచెంగా మొదలుపెట్టినప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా. మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి. గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం. ఇక్కడ కూడా తూర్పుతాడులో కూడా. బట్ తూర్పుతాడులో దాని తర్వాత మెల్లగా పని ముందుకు సాగల. కానీ ఇక్కడ మహిళలు కంప్లీట్గా ఫుల్గా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వరదల టైంలో, సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం, పంచాయత్ భవనం అని అనుకోండి, ప్లస్ పిల్లలు సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చినాక ఒక చోట్ల కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో, లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో, ఇవన్నిటి కోసం మంచి చోటు ఉండాలి అని మొదలుపెట్టిన పెద్ద భవనం ఇవాళ ఎన్నో రకాల పర్పసెస్కి మనకు ఉపయోగం అవుతుంది అనేది చూస్తున్నప్పుడు చాలా వరకు మిగతా ఎంపీలు ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతారు, ఎలా మీరు మొదలు పెట్టారు, అది ఇప్పుడు ఏమేమో పనికి వస్తుంది, ఇది ప్లానింగ్ ఎలా చేశారు? ఏం ప్లానింగ్ చేయలేదు. ప్రజలు పిఎం లంకలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకం నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం ఏదో చేస్తాం. అది మాత్రం కాదు, ఈ భవనం కొన్నాళ్ళ క్రితం, ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్గా ఇక్కడ చాలా పని జరిగింది. ఒక మారు 2024 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్కు ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన కింద 13 రకాల ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అది కార్పెంటర్ అవ్వచ్చు, లేదు హెయిర్ డ్రెస్సర్ అవ్వచ్చు, ఇంకా అట్లా చాలా మేసన్స్, ఫిష్ నెట్ తయారు చేసేవాళ్ళు. ఇట్లా ఎక్కడికి పోయినా, అది రాయలసీమ అవనివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్ర అవనివ్వండి, కోస్తా జిల్లాలు అవనివ్వండి, మీడియా మాట్లాడేటువంటి మొదట విశాఖ స్టీల్ పరిస్థితి ఏంది? మీరు స్టీల్ శాఖ మంత్రులుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారనేటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నాది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్తో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ పరిశ్రమ. అనేక సార్లు ఎవరు దీన్ని కాపాడగలరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడగలరు అనేటువంటి ఒక ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవ్ గారు కానీ, రామానాయుడు గారు కానీ పదే ఢిల్లీ రావడం ద్వారా అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆవిడ్ని రిక్వెస్ట్ చేయడం ద్వారా అధికారులంతా వ్యతిరేకంగా ఉన్నారు. డిజిన్వెస్ట్మెంట్ శాఖ ఏదవుతుందో వ్యతిరేకంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇది సాధ్యం కాదు అనేటువంటి ప్యాకేజీ ఇవ్వడం సాధ్యం కాదే అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ఆ సమయంలో ఇందాక చెప్పారు, ఈ ఆంధ్ర రాష్ట్రం మన అందరి పాలిట ఒక దేవత మాదిరి నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రంలో ఉంది. తెలుగు ప్రజల సెంటిమెంటు అని ఆవిడని కోరిన మీదట, ముఖ్యమంత్రి గారు కూడా పదే సార్లు విజ్ఞప్తి చేసిన మీదట అనేక రకాలుగా సమావేశాలు నిర్వహించి అధికారులతో ఫీడ్బ్యాక్ తీసుకుని దీన్ని ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి విషయం మీద ఆలోచన చేసి
నిర్మలా సీతారామన్ గారు మాత్రమే కేవలం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రకటించిన కారణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు వెళుతూ ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది మంది కుటుంబాలు కార్మికులకు రక్షణ కల్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.